హాయ్! వెల్కమ్ టు అర్నాథ్ విత్ కిచెన్. ఈరోజు ఉసిరికాయ, పుదీనా కాంబినేషన్‌తో అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా చేసుకునే పచ్చడి రెసిపీని చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. ఇందుకోసము పావు కేజీ వరకు ఉసిరికాయలను తీసుకొని వాష్ చేసి తుడిచి రెడీగా ఉంచుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టి 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినపప్పును వేసి కాస్త వేగిన తర్వాత అర స్పూను జీలకర్ర, పావు స్పూను ఆవాలు, కొద్దిగా మెంతులను వేసి వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఈ వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అదే కడాయిలో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి. 2 నిమిషాలు వేపుకున్న తర్వాత 1 కప్పు వరకు వాష్ చేసిన పుదీనా ఆకులను వేసుకొని కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. పచ్చడి కోసము చింతపండుని యూజ్ చేయాలి అనుకునే వాళ్ళు చింతపండుని వేసుకొని వేయించుకోండి. నేనైతే లెమన్ని యూజ్ చేస్తున్నాను. బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోనికి తీసుకొని పక్కకు ఉంచుకోవాలి. ఇదే కడాయిలో 150 ml వరకు ఆయిల్ని వేసుకొని వాష్ చేసుకున్న ఉసిరికాయలను వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్ మీద మెత్తపడేంత వరకు ఉడికించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఈ పచ్చడిని పచ్చి ఉసిరికాయతో కూడా చేసుకోవచ్చును. ఊరపెట్టడం లేదు, ఇన్స్టెంట్ గా చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్లో ఇలా మగ్గిచ్చి చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉడికిన ఉసిరికాయలను ప్లేట్లో తీసి చల్లారనివ్వాలి. ఇదే ఆయిల్లో పోపు వేసుకోవాలి. పోపు కోసము ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి కలిపి దించి చల్లారనివ్వాలి. వెల్లుల్లి తినేవాళ్ళు వెల్లుల్లిని యాడ్ చేసుకోండి. ఉసిరికాయలు చల్లబడ్డాయి. చేత్తో కొద్దిగా ఒత్తామంటే ఈజీగా విత్తనం అనేది వేరవుతుంది. అన్ని ఉసిరికాయల నుండి విత్తనాన్ని సపరేట్ చేసి పీసెస్గా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మిక్సీ జార్లో వేయించుకున్న దినుసులు వేసి పౌడర్గా చేసుకున్న తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, పుదీనా వేసుకొని టేస్ట్కి సరిపడిన సాల్ట్ని వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఉసిరికాయ ముక్కలను వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు. ఈ మిశ్రమాన్ని చల్లారిన పోపులోనికి వేసుకొని లెమన్ జ్యూస్ వేసి కలుపుకోవాలి. రైస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఉసిరికాయతో చేసిన రెసిపీస్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. కావాల్సిన వాళ్ళు విజిట్ చేయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పోస్ట్ చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వచ్చి ప్రతి వీడియోను మిస్ కాకుండా ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.